మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఆ స్టేషన్ యొక్క పోలీస్ అధికారిపై పేరు నాని మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాట్లాడుతున్న తీరు ఆధిపత్య ధోరణిలో ఉంది. సంబంధిత పోలీస్ అధికారి ఆయన కుర్చీలో లేచి నుంచున్నప్పటికీ కూడా పేరు నాని గారు కూర్చునే ఉన్నారు కుర్చీలో. పైగా పేరు నాని గారు ఆ పక్కన మరొక ఆయన కూర్చున్నారు. ఎవరు ఏదో కాఫీ హోటల్లోకి వెళ్తే నలుగురు స్నేహితులు రౌండ్ టేబుల్ వేసి కూర్చున్నట్టుగా కూర్చున్నారు తప్పితే పోలీస్ అధికారి గారి కుర్చీకి ఎదురుగా సహజంగా కుర్చీలు ఉండాలి. ఎక్కడైనా అంతే ఉంటాయి ఆ కార్యాలయాల్లో. అధికార స్థానంలో కూర్చున్న వారికి తమ మాటలు చెప్పుకోవడానికి వీలయ్యే విధంగా, ముఖం కనిపించే విధంగా ఉంటాయి. కాఫీ హోటల్లో కూర్చున్నట్టుగా రౌండ్ టేబుల్ సమావేశాల్లాగా ఆ పేరు నాని పక్కన ఆయన కుర్చీల పద్ధతి కూడా ఉంది. ఇవన్నీ చూస్తూ కూడా పోలీస్ అధికారి కామ్గా ఉన్నారంటే మాజీ మంత్రి అనేటువంటి ఒక పరిస్థితి, రాజకీయంగా ఆధిపత్య స్థాయిలో ఉంటున్నటువంటి వాతావరణం, అదే పార్టీ అని కావచ్చు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో పోలీసులు పనిచేస్తున్నటువంటి ఒత్తిడి కూడా కారణం. పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారుల నుంచి ఒక సమస్య వస్తే రావచ్చు కాక దాన్ని ఎదుర్కొనేటువంటి విధానం ఉంటుంది చట్టపరంగానే. ఆధిపత్య ధోరణిలో పోలీస్ స్టేషన్లో వ్యవహరించి దాని నుంచి ఏ సందేశం ఇద్దామని ప్రజానీకానికి, మా అధికారం మాకు వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా చాలామంది మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అధికారం వస్తే మీ సంగతి చూస్తామనే మాట ఎంతవరకు సరైంది? అసలు ఇది ఎప్పుడైనా సరే ఒకేలా ఉంటామని చెప్పండి. అధికారం వస్తే మీ సంగతి చూస్తాం, మీ అధికారం వస్తే పోలీసు సంగతి చూసి, మీ అధికారం ఉన్నప్పుడు కూటమి వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు విడిగా పార్టీల వాళ్ళు పోలీసుల సంగతి చూస్తామని చెప్తే అసలు పోలీసులతో సహా ఆయా విభాగాల వారు ఎలా పనిచేయాలి ఇన్ని ఒత్తిళ్ల మధ్య? పేరు నాని వైఖరి సరైనది కాదు. పోలీస్ స్టేషన్లో అంతవరకు మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. పోలీసు వారి వైపు నుంచి కూడా ఆ వీడియోలో కనిపించినటువంటి దుష్ప్రవర్తన ఏదైనా ఉండుంటే దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు, కానీ కనిపిస్తున్నంతవరకు మాత్రం పేరు నాని గారి వ్యవహార శైలి సరైనది కాదని చెప్పచ్చు.